అందరికీ నమస్తే అండి. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు మీకు సొరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. పెద్ద శ్రమ పడకుండా ఈ పులుసుని ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా భోజనాలు పెట్టుకున్నప్పుడు లేదా చుట్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు రొటీన్గా సాంబార్, పప్పుచారు ఇలా కాకుండా ఇలా సొరకాయ పులుసుని పెట్టి కాస్త ముద్దపప్పు చేశారంటే వేరే ఏ కూరలు ఉన్నా లేకపోయినా ఈ రెండింటితోనే కడుపు నిండా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ సొరకాయ పులుసుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను సొరకాయని తొక్కు తీసి లోపలున్న విత్తనాల వరకు తీసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కలు వెయిట్ చెప్పాలంటే సుమారు 700 గ్రాముల వరకు ఉంటాయి. ఈ సైజులో కట్ చేసుకుంటేనే పులుసు టేస్టీగా, అలానే తింటున్నప్పుడు సొరకాయ ముక్కలు కూడా పుల్ల పుల్లగా మెత్తగా బాగుంటాయి. ఇవి రెడీగా పెట్టుకొని వీటితో పాటే ఇప్పుడు పులుసు కోసం 3 పెద్ద సైజు టొమాటోస్ని మరీ ప్యూరీ అంత మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలానే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇంకా వీటితో పాటే 4 నుండి 5 పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. వీటిని కూడా ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకొని, అన్నిటికంటే ముఖ్యమైనది పులుసు కోసం 70 గ్రాముల చింతపండుని కూడా నానబెట్టుకొని తీసుకున్నాను. ఇక్కడ నేను వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. దీనివల్ల చింతపండు ఫాస్ట్గా నానిపోతుంది. ఈ సొరకాయ పులుసు బాగా మరగాలి కాబట్టి దానికి తగినట్టు, అంటే మందంగా ఉండే గిన్నె కానీ కడాయిని కానీ లోతుగా ఉండేలా చూసుకొని తీసుకోవాలి. ఇందులో నేను 6 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇంత ఆయిల్ అండి. మీరు తక్కువ క్వాంటిటీ అయితే 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయమినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసి వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత చిటికెడు అంటే 1/8 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అలాగే 2 నుండి 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి పోపు మొత్తం బాగా ఫ్రై చేయాలి. ఇంగువ ఫ్లేవర్తో పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేసిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ పోపు కొంచెం కూడా మాడకుండా చూసుకోవాలి. పోపు మాడితే పులుసు రుచి మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వీటిలోని చెమ్మంతా పోయి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, అలాగే ఇవి ఫాస్ట్గా వేగడానికి 1 స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత 2 స్పూన్లు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. కాసేపటికి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూసారంటే ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసిన టొమాటో ప్యూరీని వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఈ టొమాటో గుజ్జు కూడా బాగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇది ఇలా వేగుతున్నప్పుడే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ బాగా కలిపి మరి కాసేపు మగ్గించాలి. కాసేపటికి చూసారంటే ఎక్కడ వాటర్ లేకుండా టొమాటో ప్యూరీ కూడా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు కట్ చేసిన సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటికి పోపు మసాలాలు పట్టేలా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. అప్పుడే ఈ మసాలాలు, కారం అన్నీ ఈ సొరకాయ ముక్కలకి పడతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలు కానీ మసాలాలు కానీ ఎక్కడ అడుగంటకుండా మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. నేను 2.5 గ్లాసులు చింతపండు రసము, 1 గ్లాసు మంచినీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పులుసుకి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. పులుసులోకి మాత్రం ఖచ్చితంగా కల్లుప్పు వేసుకోవాలి. అప్పుడే పులుసులో ఉప్పు కరెక్ట్గా పడుతుంది. అలాగే రుచి చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చింతపండు పులుసు వేశాక మొత్తం బాగా కలిపి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని సొరకాయ ముక్కలు ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ పులుసుని బాగా మరిగించాలి.
ఇలా మూత పెట్టుకున్నారంటే ఆవిరి ఎక్కువ పోకుండా పులుసు ఫాస్ట్గా మరుగుతుంది. మీరు పులుపు ఎంత తింటే దాన్ని బట్టి పులుసు తీసుకోండి. ఇది కాస్త ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను పులుసుని ఎక్కువగా తీసుకున్నాను. ఈ పులుసు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత కాస్త బెల్లం వేసుకోవాలి. ఈ చిన్న బెల్లం ముక్క వల్ల పులుసు టేస్ట్ అంతా మారిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. బెల్లం ఇష్టపడిన వాళ్ళు ఈ స్టెప్ స్కిప్ చేయండి, పర్లేదు. అలా అని బెల్లం వేస్తున్నాం కదా అని పులుసు తీయగా ఏమీ ఉండదు. ఈ బెల్లం వేయడం వల్ల పులుపు ఎక్కువ తినలేని వాళ్ళకి కొంచెం పులుపు తగ్గి ఈ పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఈ పులుసు ఇలా రోలింగ్ బాయిలింగ్ రానివ్వాలి, అంటే బాగా తెరల కాగనివ్వాలి. ఈ పులుసు ఎంత మరిగితే దీని రుచి అంత బాగుంటుంది. ఇలా తెరులుతున్నప్పుడే ఉప్పు చెక్ చేసుకొని మీ రుచికి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వేసిన సాల్ట్, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు చూసారంటే సైడ్స్కి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు కూడా కాస్త కొత్తిమీర వేసి జస్ట్ ఒక 5 minutes మరిగించారంటే సొరకాయ పులుసు కమ్మగా రెడీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, పులుసు ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యి చక్కగా మరిగింది. సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. మసాలాలు, ఇంగువ, కొత్తిమీర ఫ్లేవర్తో ఈ పులుసు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పులుసుని సర్వ్ చేసుకుందాం. ఇక్కడ నేను మీకు ఈ పులుసు కాస్త వేడి తగ్గిన తర్వాత చూపిస్తున్నానండి. పులుసు కన్సిస్టెన్సీ చూసారంటే మరీ గ్రేవీ అంత చిక్కగా కాకుండా మరీ పల్చగా లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంది. ఇలా ఉంటేనే మనం రైస్లో కలుపుకున్నా లేదా ఈ పులుసులో గారెలు నంచుకున్నా అసలు ఎంత రుచిగా ఉంటాయో తెలుసా. వేడి వేడి అన్నంలో ఈ పులుసుని డైరెక్ట్గా తిన్నా లేదా కాస్త ముద్దపప్పుతో కలిపి తిన్నారంటే ఈ పులుసు అన్నం నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చిన్నపిల్లలకి కూడా కాస్త నెయ్యి జోడించి ఈ పులుసుతో అన్నం పెట్టారంటే ఖచ్చితంగా అన్నం మొత్తం తింటారు. మినపగారెలకి కూడా ఈ పులుసు చాలా బాగా సెట్ అవుతుంది. కావాలంటే మీరోసారి ట్రై చేయండి, అప్పుడు దీని టేస్ట్ గురించి మీరే నాకు చెప్తారు. మరి ఈ సొరకాయ పులుసుని డెఫినెట్గా మీరందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఈ వీడియో కింద మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ బాగా నచ్చితే లేట్ చేయకుండా వీడియోని వెంటనే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి మరెన్నో రెసిపీస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.